అందరికీ నమస్తే. వెల్కమ్ టు మన సమతా రెడీ స్టూడియో. ఈరోజు అందరికీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండడానికి ఫ్యాన్సీ శారీస్ అన్ని కూడా 2000 లోపు చూపిస్తాను. సో 1 by 1 స్టార్ట్ చేద్దాము. ఎలాబరేట్ గా చూపించడానికి ఒక్కసారి మాత్రం ఓపెన్ చేద్దాం నిన్నట్లాగా, బికాస్ ఆల్మోస్ట్ పెద్ద డిఫరెన్స్ అట్లా ఉంటే నేను మళ్ళీ ఓపెన్ చేస్తాను, అదర్వైజ్ కలర్స్ మాత్రమే చూపిస్తాను. ఫస్ట్ నేను కట్టుకున్న శారీ కాంబినేషన్ వచ్చేసి పింక్. దీనికి మనకి ఈ ప్యాటర్న్ కంటిన్యూ అవుతుంది. మొత్తం మోటివ్స్ వచ్చేసి ఇట్లా కలర్స్, ఒక గ్రీన్ అండ్ ఒక బ్లూ. శారీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి పింక్, ఎడ్జ్లో మనకి కాపర్ లా కనిపిస్తుంది బికాస్ ఆ కలర్ అయితే మనకి గోల్డ్లో కలిసిపోయి ఎడ్జ్లో మంచి పర్పుల్ లాగా. శారీ మంచి రా సిల్క్ ఫ్యాబ్రిక్, వాషబుల్లే, బయట కట్టుకోవడానికి, ఇంట్లో కట్టుకోవడానికి అండ్ వాషబుల్ కూడా మెయిన్. తర్వాత దాని కొంగు పార్ట్ వచ్చేసి ఇది లైన్స్ లాగా వచ్చింది కదా. శారీ మొత్తం కూడా మనకి రన్నింగ్ లానే ఉంటుంది, ఈవెన్ బ్లౌజ్ కూడా రన్నింగ్ లానే ఉంటుంది. సో రన్నింగ్ బ్లౌజ్ వేసుకోవడం కూడా ఇప్పుడు ఫ్యాషన్లోనే ఉందని ఈ మధ్య చెప్తున్నాను కదా. ఇన్ కేస్ అట్లా వద్దు అంటే ఇట్లా మంగళగిరి బ్లౌజెస్ లేకపోతే ఇక్కత్ కాటన్ నిన్న వేసుకున్నాను కదా అట్లాంటివి. అయితే ఇంకో విషయం ఏంటంటే ఇట్లాంటి జ్యువెలరీ ఇట్లా కావాలంటే కూడా మీరు ఇది వీడియోలో చూసిన తర్వాత నాకు పర్సనల్గా అడిగితే నేను మళ్ళీ దీని పిక్స్ అండ్ ప్రైస్ కూడా పెడతాను. మధ్య మధ్యలో ఇట్లా హ్యాండ్మేడ్, కంప్లీట్ హ్యాండ్మేడ్వి చేపిస్తున్నామని చెప్పాను కదా. ఇవి హ్యాండ్మేడ్ చేసే వాళ్ళకి కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది కాబట్టి ఇవి నాకు చాలా ఫేవరెట్. హ్యాండ్తో చేస్తారు అండ్ మంచిగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఇట్లాంటివి టీమప్ చేయడం కోసం. సో వీడియో చూసిన తర్వాత ఎవరికన్నా ఇట్లాంటి ఈ పీస్ కానీ కావాలంటే మీరు నాకు వాట్సాప్ చేస్తే ప్రైస్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ ఇస్తాను. తర్వాత బ్లౌజ్ విషయానికి వస్తే కూడా బ్లౌజెస్ మ్యాచింగ్ అంటూ మేము సెట్ చేసేదైతే చెయ్యను, బట్ ఎవరికైనా ఇంట్రెస్టింగ్ ఇట్లా మంగళగిరి బ్లౌజెస్ లేకపోతే నిన్న వేసుకున్న ఇక్కత్ కాటన్ బ్లౌజెస్, తర్వాత ప్రింటెడ్ బ్లౌజెస్, ఇంకా ఇక్కత్ ఇది ఇంకా ఏమండి కలంకారీ ఇవన్నీ కూడా కాటన్ బేస్డ్. బికాజ్ రాబోయే సమ్మర్కి అవన్నీ కూడా యాప్ట్గా ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా ఉన్నాయి. ఎవరికి కాల్సే వాళ్ళు అడిగితే పిక్స్ ప్రొవైడ్ చేస్తాం. సో ఫస్ట్ శారీ చెప్పడం, డీటెయిల్స్ చెప్పడం, వాష్ ఎవ్రీథింగ్ అయిపోయింది. ప్రైస్ వచ్చేసి ఓన్లీ 1200. నెక్స్ట్ దీంట్లో ఉన్న కలర్స్ వచ్చేసి బ్లూ కలర్, ఆనంద బ్లూ కలర్ పైన మనకి ఆరెంజ్ మోటివ్స్లో ఆరెంజ్ ఒకటి అండ్ పింక్ ఒకటి వచ్చింది. కలర్ కాంబినేషన్ సేమ్ ఇదే. ఎడ్జ్లో దీనికి వచ్చేసి మనకి ఇట్లా రస్ట్ కలర్ లాగా వస్తుంది. సో నంబర్స్ ఇస్తాను. తర్వాత దీంట్లో నెక్స్ట్ కలర్ వచ్చేసి నేవీ బ్లూ, కొంచెం కలనేత లాగా ఉంది కాబట్టి మనకి డల్ షేడ్ కనిపిస్తుంది బట్ ఎగ్జాక్ట్ నేవీ బ్లూ. తర్వాత దీనిపైన మోటివ్స్ వచ్చేసి పింక్ అండ్ ఆరెంజ్ వచ్చినాయి. ఎడ్జ్లో మనకి రస్ట్ కలర్ అండ్ ఇది కూడా చాలా యాంటిక్ కలర్ లాగా ఉంది, కడ్డీ బార్డర్. తర్వాత నెక్స్ట్ దీంట్లో మంచి క్రీమ్ బేస్ పైన మనకి లావెండర్ అండ్ ఆరెంజ్ బేస్డ్ మోటివ్స్ వచ్చేసి ఎడ్జ్లో మంచి గోల్డ్. కేరళ శారీస్ అంటాం కదా, కొంచెం బాగుంటాయి ఇట్లాంటివి. ఇట్లాంటి బ్లౌజెస్ అన్నిటికీ కూడా మీరు మిక్స్ అండ్ మ్యాచ్ ఏవైనా చేయొచ్చు. ఇప్పుడు ఇవి చూపించే అన్ని శారీస్కి కూడా మీరు ఆడుకోవచ్చు. అసలు ఏ బ్లౌజ్ తీసి టీమప్ చేసిన కాంట్రాస్ట్ లాగా చాలా బాగుంటాయి. సో అట్లా టీమప్ చేసి చూడండి. బికాస్ హార్డ్లీ ఒక 1200 శారీ యాజ్ ఇట్ ఈస్ బ్లౌజ్ వేసే కన్నా ఇట్లా కొంచెం రెడీ అయ్యి కొంచెం చేస్తే బాగుంది కదా అట్లా. తర్వాత ప్యారెట్ గ్రీన్ ఉంది. ఇందులో ప్యారెట్ గ్రీన్ పైన కూడా మనకి లావెండర్ అండ్ ఆరెంజ్ మోటివ్స్ వచ్చినాయి. శారీ సేమ్ ప్యాటర్న్ కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ టూ కొంచెం వేరుగా వచ్చినాయి మోటివ్స్. ఇది రామా గ్రీన్ పైన మనకి పింక్ అండ్ ఆరెంజ్ మోటివ్స్. కడ్డీ బోర్డర్ కూడా ఇట్లానే ఉంది. సో ఓకే, నెక్స్ట్ లాస్ట్ టూ ఇందులో మంచి ఆరెంజ్ కలర్. ఎడ్జ్లో కొంచెం బార్డర్ కంపేరిటివ్లీ చిన్నగా ఉంది, కడ్డీ బార్డర్ చిన్నగా ఉంది. తర్వాత ప్యాటర్న్ వచ్చేసి మనకి ఎలిఫెంట్ అండ్ ప్యారెట్, బ్లూ అండ్ గ్రీన్, ఎలిఫెంట్ అండ్ ప్యారెట్ ఈ మోటివ్స్ వచ్చినాయి. అన్నీ కూడా ప్రైస్ 1200. ఈజీలీ వాషబుల్, బయట కట్టుకోవచ్చు, ఫ్యాన్సీ శారీస్ లాగా యూజ్ చేయొచ్చు. తర్వాత లాస్ట్ కలర్ వచ్చేసి మంచి డార్క్ మస్టర్డ్ కలర్ పైన మనకి పింక్ అండ్ ఆరెంజ్ మోటివ్స్ వచ్చిన ఎలిఫెంట్ అండ్ ప్యారెట్ తోటి ఎండ్ చేద్దాం. రీసెంట్గా జార్జెట్ షిఫాన్ శారీస్ ఇట్లాంటివి చూపించినప్పుడు చాలా మంది అడిగారు, బట్ మనకి ప్యాటర్న్ కంప్లీట్ వేరు. ఆ ప్యాటర్న్లో వచ్చేసి ఏంటంటే ఇక్కడ షిబోరి ప్యాటర్న్ లాగా వచ్చింది, ఎడ్జ్లో మాత్రం కొంచెం సిమిలర్ ఉంది. బట్ వేరాస్ ఇది ఇంకా అట్రాక్షన్గా మనకి ఫ్లోరల్ డిజైన్ అనేది బంచెస్ లాగా అక్కడక్కడ కంటిన్యూ అవుతుంది. వేరే డిజైన్ ప్రింటెడ్ లాగా ఉంది. ఎడ్జ్లో వచ్చేసి మన కంప్లీట్ సాటిన్ ఫ్యాబ్రిక్ అండ్ ఈ జరీ చిన్న లైన్స్, మంచి పార్టీ వేర్ లాగా యూజ్ చేయడానికి, రఫ్ అండ్ టఫ్ కట్టుకోవడానికి. తర్వాత ఇది వచ్చేసి మనకి కొంగు పార్ట్ షిబోరి ప్యాటర్న్లో వస్తుంది. తర్వాత మనకి బ్లౌజ్ కూడా షిబోరి లాగానే ఉంది. సో ఇందులో బ్లౌజే 100% ప్రిఫర్ చేయొచ్చు. ప్రైస్ అదే 1600. సో అడిషనల్ షిప్పింగ్ ఛార్జెస్ అన్నిటికీ కూడా ఉంటాయి. సో మెన్షన్ చేయండి, ప్లేస్ మెన్షన్ చేయగానే నేను చెప్తాను. సో ఫస్ట్ కలర్ దీంట్లో ఇది. తర్వాత ఇంకా మొత్తం తీయట్లేదు బికాస్ ఎడ్జ్లో ఏదైతే మనకి షిబోరి ప్రింట్ వచ్చిందో ఎగ్జాక్ట్గా మనకి కొంగు అండ్ బ్లౌజ్ అదే వస్తుంది కాబట్టి చూపించట్లేదు. ఇది మంచి డార్క్ పీచ్ షేడ్, కొంచెం నియర్ టు బేబీ పింక్ ఆర్ డార్క్ పీచ్ షేడ్. ఈ షేడ్ పైన మనకు వచ్చిన ఈ ఫ్లోరల్ ప్రింట్ కానీ ఎడ్జ్లో వచ్చిన ఇది మనకి కొంగు అండ్ బ్లౌజ్ వచ్చేది ఇది. బట్ ఇది వచ్చేసి మనకి సాటిన్లో వస్తుంది. వేరాస్ మనకి బ్లౌజ్ అండ్ కొంగులో మళ్ళీ జార్జెటే కంటిన్యూ అవుతుంది, జార్జెట్ షిఫాన్ కంటిన్యూ అవుతుంది. ప్రైస్ వచ్చేసి అదే 1600.
తర్వాత దీంట్లో మంచి ప్యారెట్ గ్రీన్ ఉంది. ప్యారెట్ గ్రీన్ కన్నా యాక్చువల్ నియాన్ గ్రీన్ అంటాం కదా, నియాన్ గ్రీన్ లాగా ఉంది. మనకి ఫ్లవర్స్ ఇట్లా బేస్ లాగా వచ్చినాయి. అండ్ ఎడ్జ్లో ఇది కాంబినేషన్ కూడా సూపర్ ఉంది. మనకి నియాన్ గ్రీన్కి మంచి డార్క్ నేవీ బ్లూ వచ్చింది. సో ఇదే బ్లౌజ్ అండ్ కొంగు ఇదే వస్తుంది. తర్వాత ఆరెంజ్ విత్ ఈ కాంబినేషన్ వచ్చిండే లాస్ట్ టైం, ఒకటైతే ఇట్లాగే గుర్తుంది నాకు. బట్ వెరాస్ ఫ్లవర్స్ ఎవ్రీథింగ్ కూడా చేంజ్. సో మధ్యలో బాడీ పార్ట్ వచ్చేసి మంచి డార్క్ ఆరెంజ్ విత్ ఎల్లో అండ్ ఎడ్జ్లో మళ్ళీ బ్రౌన్ కలర్ షేడ్. సో ఇది ఒక పీస్. లాస్ట్ దీంట్లో బేజ్ కలర్కి ఆరెంజ్ వచ్చింది. మంచి బేజ్ కలర్ పేస్టల్ విత్ ఆరెంజ్ కాంబినేషన్, చాలా డిఫరెంట్గా రేర్గా ఉన్న కాంబినేషన్. ఇది నాకు కూడా ఒకటి పెట్టుకొని చూసిన కదా, బాగుంటుంది. యాక్చువల్ నాకు ఇట్లా పెట్టుకోవడం ఇష్టం ఉండదు, నేను చాలామంది కూడా చెప్తాను. పెట్టుకొని చూసేటప్పుడు అట్లీస్ట్ ఇలా చూస్తే మనకి బార్డర్కి ఫేస్కి ఇలా తెలుస్తుంది. ఎప్పుడు ఏ శారీ చూసినా కొత్త వాళ్ళకి చెప్తున్నా, పాత వాళ్ళకి ఐడియా ఉండి ఉంటుంది. ఏదైనా శారీ ట్రై చేస్తే ఏదైనా షోరూంలో కానీ ఇంట్లో కానీ ఉన్నప్పుడు, ఈవెన్ నైటీ పైన ఉన్నప్పుడు కూడా అట్లీస్ట్ మీకు తెలియాలి ఎట్లా కనిపిస్తుంది అంటే, ఈ బార్డర్ పార్ట్ అయితే తీస్తే మన ఫేస్కి ఎట్లా కనిపిస్తుంది తెలుస్తుంది. వెరాజ్ చాలామంది ఇట్లా వేస్తారు, ఇట్లా బొంగడేసినట్టు వేస్తారు, అస్సలు తెలియదు. అది మీనింగ్లెస్ లాగా ఉంటుంది నా అభిప్రాయం అది. సో ఇవన్నీ ప్రైస్ కూడా 1600. ఈ శారీస్ వచ్చేసి బాడీ వచ్చి సెమీ చందేరి, వెరాస్ మధ్యలో ప్యాటర్న్ కొంచెం మంచిగా డిఫరెంట్గా పెయింటింగ్ చేసినట్టు ఉంటుంది. బట్ వెరాస్ ఇది డిజిటల్ ప్రింట్, ఇట్లా చాలా సటిల్గా ఉంటుంది. అండ్ ఎడ్జ్లో వచ్చేసి బార్డర్ ఇప్పటివరకు ఇంత పెద్ద బార్డర్ రాలేదు, ఈ మధ్య కాలంలో అయితే రాలేదు. ఆల్మోస్ట్ 7 to 8 inches ఆఫ్ బార్డర్. సో ఇది నీట్గా ప్లీట్స్ పెట్టుకున్నప్పుడు బాగానే ఉంటుంది, వదిలితే పెద్ద బార్డర్ కనిపిస్తుంది. పైన వైపు ఆల్మోస్ట్ ఒక 3 inches లోపు బార్డర్ ఉంది. తర్వాత వేరాస్ మనకి కొంగుపాటు వచ్చేసి ఇది బ్యూటిఫుల్గా ఉంది. అక్కడ ఎండ్ అయ్యేది కొంగుపాట్లో కూడా బాగుంది, జరీ లైన్స్ అది వచ్చి. ప్రైస్ ఉంటే ఇంకా బాగుంటుంది, 1400 మాత్రమే. సో రఫ్ అండ్ టఫ్ వాడడానికి, బయట కట్టుకోవడానికి, వాషబుల్తో సహా 1400లో బాగున్నాయి. ప్రింటెడ్ ఇట్లా సెల్ఫ్ వస్తుంది. సో ఇప్పుడు ఒకటి చూసినాం కదా, ఇందులో మొత్తం 4 ఉన్నాయి. సో ఫస్ట్ కలర్ వచ్చేసి డార్క్ గ్రేష్ బ్లాక్ కైండ్ ఉంది. తర్వాత దీంట్లో నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్రౌన్ షేడ్ ఉంది. సెక్రెట్ చూపిస్తా. పైన మనకి యాంటిక్దే బార్డర్ ఇట్లానే కనిపిస్తుంది. సేమ్ శారీ మొత్తం ఇదే. తర్వాత కొంగు పార్ట్ ఇదే. దీనికి వచ్చిన బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వచ్చింది. ప్రింట్లో కొంచెం మారింది, అదర్వైజ్ శారీ ఎవ్రీథింగ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి బర్గండి కలర్. సో కాంబినేషన్ ఇట్లా ఉంటుంది, ఎడ్జ్లో బార్డర్ అది. తర్వాత కొంగు పార్ట్ సేమ్ ఇదే. తర్వాత మనం బ్లౌజ్ చూద్దాం. దీంట్లో జస్ట్ బ్లౌజ్ డిఫరెంట్, కొంచెం 19-20 అంటారా అంతే ఉంది. ఫస్ట్ వచ్చిన బ్లౌజ్ కూడా ఇట్లానే ఉండే. సో ఈ కలర్ అయిపోయినాక ఇంకొక కలర్తో ఇవి ఎండ్ చేసి నెక్స్ట్ ప్యాటర్న్లోకి దుంకేద్దాం. గ్రీన్ ఉంది నెక్స్ట్, మంచి బాటిల్ గ్రీన్ అయితే ఇంకా చెప్పే పని లేదు, అన్ని కలర్స్ చెప్పే పని లేదు. బట్ పర్సనల్ చాయిస్ అంటే బాటిల్ గ్రీన్, నేవీ బ్లూ ఆర్ మై ఫేవరెట్ కలర్స్. ఈవెన్ లావెండర్. ఇది ప్రింటెడ్ వచ్చేసి బ్లౌజ్. ఇది యాక్చువల్గా ఎప్పుడు వచ్చినా రెగ్యులర్గా అయితే లేవు ఈ శారీస్ ప్యాటర్న్. చాలా దూరంగా డిజైన్ ఎవరైనా క్యారీ చేయవచ్చు, ఏజ్ గ్రూప్ అయినా క్యారీ చేయొచ్చు, పెద్ద హంగామా లేదు కాబట్టి. ఓన్లీ బార్డర్ ఆలోచించండి. ఇన్ కేస్ హైట్ ఎక్కువ లేకపోతే వద్దు, హైట్ ఎక్కువ ఉంటే ఓకేనా. నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి మనం పటోలా చూపిస్తాను. పటోలా ప్రింట్ ఆన్ సెమీ చందేరి. మొన్న ఒకరోజు చూపించిన పటోలా ప్యాటర్న్లో మనము ప్రైస్ వచ్చేసి 2700 చూపించాను. తర్వాత టిష్యూ పటోలా వచ్చేసి 2100లో, వెరాస్ ఇవి వచ్చేసి 1400లో. సో ట్రాన్స్పరెంట్ కూడా ఇందాక మనం చూసిన ఫ్లోరల్ కూడా దీనికి సంబంధించింది ఫ్యాబ్రిక్, అది మర్చిపోయాను. సో ఇప్పుడు చూపిస్తున్నా. ట్రాన్స్పరెంట్ మరి ఎక్కువ లేదు తక్కువ లేదు. సెమీ చందేరి ఎట్లా ఉంటుంది, సెమీ చందేరి లానే ఉంటుంది. ప్రైస్ కూడా దాని తగ్గట్టుగానే ఉంటుంది. సో కాబట్టి మీకు ఈ ప్రైస్ పడుతుంది, ప్యూర్ కాదు కాబట్టి. తర్వాత మనకి మంచి యాంటిక్ బార్డర్ ఇట్లా పెద్దగా ఒక ఆల్మోస్ట్ ఒక 5 to 6 inches అండ్ అబౌవ్ వస్తుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక 2 to 3 inches లోపు ఇక్కడ ఉంది. సో ఒకసారి ఎగ్జాక్ట్గా ఇది కాంబినేషన్ చూసిన తర్వాత వేరేవన్నీ ఓపెన్ పెట్టాను కాబట్టి ఒక్కసారి ఇది చూడండి డీటెయిల్గా. ఇది బ్లూ కాంబినేషన్లో ఉంది. మనకి కొంగుపాటు వచ్చేసి ఇట్లా వస్తుంది. యాక్చువల్ చాలా బాగుంది, ఆఫీస్ వేర్ కానీ బయటికి కానీ అఫీషియల్గా కట్టుకోవడానికి. అండ్ ఏజ్ గ్రూప్ అయితే ఇంకా అడగనే వద్దు, ఎవరైనా కట్టుకోవచ్చు. బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ ఉంది, ఆల్మోస్ట్ ఇంకా బ్లాంకెట్ లానే ఉంది బట్ డిఫరెంట్గా ఉంది. సో ఇది బ్లౌజ్. ఎంత డిఫరెంట్ హట్కే వస్తే అంత ట్రెండ్ అనమాట. సో ఇది బ్లౌజ్. సో హ్యావింగ్ సెడ్ దట్, నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇన్ దిస్ గ్రీన్, మంచి గ్రీన్, డార్క్ గ్రీన్, సేమ్ ప్యాటర్న్. సో మళ్ళీ రిపీట్ చేసే పని లేదు కదా, సేమ్ ఎవ్రీథింగ్ అట్లాగే ఉంటుంది. కాంబినేషన్ ఒక్కసారి మాత్రమే చూపిస్తున్నాను. నెక్స్ట్ చూద్దాం. మంచి డార్క్ లావెండర్, ఎక్సలెంట్ ఉంది. నేను ఏది ఎక్సలెంట్ అంటే మిగతా ఎక్సలెంట్ లేదని కాదు, నా కళ్ళకి కనిపించేది ఎక్సలెంట్ ఇది, ఓకేనా.
మస్తుంది కదా, బికాస్ ఇది నా ఫేవరెట్ కలర్. ఇందాక కూడా చెప్పినా కదా, గ్రీన్, లావెండర్, బ్లూ, యాక్చువల్ అన్నీ. తర్వాత ఇందాక మనం ఫస్ట్ చూసిన బ్లూ డిఫరెంట్, వెరాస్ ఈ బ్లూ డిఫరెంట్. సో జస్ట్ నోటీస్ దట్ ఇది. ఓకే, సరే ఇట్లా చూపిద్దాం. నెక్స్ట్ మంచి ఏం కలర్ ఉంటుంది, డార్క్ బేజ్ కలర్ ఆర్ యాక్చువల్లీ అదే యాంటిక్ సమ్ ఇట్లా ఉంటుంది కదా ఆ టైప్. నాకు అర్థం కాకపోతే ఆ టైప్ ఈ టైప్ అర్థమైతే ఒక డెఫినెట్ కలర్ చెప్తాను. బేజ్ కలర్ కూడా కాదు, బట్ బ్రౌన్ షేడ్ సంబంధించింది డిఫరెంట్ కలర్, బాగుంది మొత్తానికి అయితే బాగుంది. ఓకే, నెక్స్ట్ కొంచెం మనకి డార్క్ బ్రిక్ కలర్ అండ్ రెడ్ రెండు మిక్స్ అయిన కలర్. అన్నీ కూడా బాగున్నాయి, వాషబుల్, బయట కట్టుకోవచ్చు. 1400 ప్రైస్లో సెమీ చందేరి పటోలా డిజైన్స్. ఓకే, నెక్స్ట్ మస్టర్డ్ విత్ రెడ్ అండ్ గ్రీన్ ప్రింట్ ఆన్ ఇట్, కంప్లీట్ శారీ మస్టర్డ్. ఓకే, నెక్స్ట్ ఇది. తర్వాత దాంట్లో నెక్స్ట్ ఇది కూడా గ్రీన్ షేడ్. అయితే గ్రీన్ షేడ్స్ ఉన్నా కూడా అబ్జర్వ్ చేయండి, ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతుంది. ఎట్లాగో నంబర్స్ ఇస్తాం కాబట్టి దాని తగ్గట్టు సెలెక్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాం. ఇప్పుడు చూపించే శారీస్ వచ్చేసి కంప్లీట్ పార్టీ వేర్, చిన్న ఏజ్ వాళ్ళు కట్టుకునేవి, చాలా లైట్ వెయిట్ ఉంటాయి అండ్ ట్రాన్స్పరెంట్ డెఫినెట్గా ఉంటుంది. ట్రాన్స్పరెంట్ ఉంటుందా అంటే ఉంటుంది, ఎగ్జాక్ట్గా ట్రాన్స్పరెంట్ ఉంటుంది. బికాస్ లైట్ వెయిట్ కంప్లీట్ షిఫాన్ శారీస్, పార్టీ వేర్ విత్ వర్క్ ఆన్ ఇట్, కంప్లీట్ ఇట్లా థ్రెడ్ వర్క్ వస్తుంది. శారీ మొత్తం కూడా 1000 రూపీస్. అండ్ కొంగు వచ్చేసి మనకి ఇట్లా, బ్లౌజ్ కంప్లీట్ రన్నింగ్ మనకి గ్రీన్ మాత్రమే వస్తుంది. సో దీంట్లో సాహసాలు చేసి వర్క్ అంతా అవసరం లేదు, జస్ట్ డెలికేట్ ఉంటుంది కాబట్టి అట్లాగే హ్యాండిల్ చేస్తే బాగుంటాయి. ప్రైస్ 1000. ఫస్ట్ కలర్ గ్రీన్, ఎజ్లో మనకి గోల్డ్ ఇట్లా పట్టీలాగా వస్తుంది, జరీ పట్టీలాగా వస్తుంది. నెక్స్ట్ కలర్ దీంట్లో ప్యారెట్ గ్రీన్, కంప్లీట్ శారీ కూడా ఇంతే లైట్ వెయిట్లో ఉంటుంది. తర్వాత వర్క్ దీనిపైన ఇది అండ్ ఎజ్లో వర్క్ అది ప్యారెట్ గ్రీన్ పైన. ఇందాక చూసిన ప్యాటర్న్ కంప్లీట్ డిఫరెంట్ ప్యాటర్న్, ఇది వేరో. ఇదేలాగా సిమిలర్ ఉన్న ప్యాటర్న్ వచ్చేసి దీనిపైన కూడా ఉంది, బ్లూ పైన. మన రిన్ బ్లూ అంటాం కదా, ఎంతమంది అంటారు రిన్ బ్లూ అని? రిన్ బ్లూనే కదా. సో ఈ ప్యాటర్న్ కూడా సేమ్ బట్ బ్లూ పైన. తర్వాత మనం మ్యాట్నీ వర్క్ అంటాం కదా, అది వచ్చేసి పింక్ పైన, మంచి రాణి పింక్ పైన మ్యాట్నీ వర్క్ అంటాం కదా. అసలు మీకు కనిపించలేదా? ఇటు సైడ్ ఉంది మ్యాట్నీ వర్క్ ఇది. తర్వాత నెక్స్ట్ ఈ ప్యాటర్న్ మళ్ళీ రిన్ బ్లూనే వచ్చింది. నెక్స్ట్ రామా గ్రీన్ పైన మంచి లైట్ పీచ్ కలర్ యూజ్ చేస్తూ వర్క్. ప్రైస్ 1000. చిన్న ఏజ్ వాళ్ళకి బాగుంటుంది, పార్టీ వేర్ లాగా ఉంటుంది, ట్రాన్స్పరెంట్, వాషబుల్, ఎవ్రీథింగ్. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్. సో బ్లౌజ్ అది వేసుకుంటేనే మీరు ఏమంటారు, శారీ డ్రేప్ చేసినప్పుడు స్టెప్స్ పెట్టినా సింగిల్ పెట్టినా సేమ్ బ్లౌజ్ వేసుకుంటేనే ఎక్కువ ఆక్వర్డ్ అనిపించదు. కాంట్రాస్ట్కి అంత తొందరగా వెళ్ళకండి, సెల్ఫే ప్రిఫర్ చేయండి ఈ శారీస్కి. దీంట్లో వచ్చిన బ్లౌజే. తర్వాత లాస్ట్ కూడా రామా గ్రీన్ బట్ మ్యాట్నీ వర్క్ అని చెప్పాను ఇందాక, దాంట్లో రిపీట్ కలర్ ఇది. సో అన్ని నెంబర్స్ ఇస్తాం కాబట్టి చూసుకోండి. సో చూసిండ్రు కదా, 2000 లోపే చూపించిన ఇవాళ. చాలా రోజుల నుంచి 2000 లోపు ఈ ప్రైజెస్లో చూపించట్లేదు, మమ్మల్ని చూడట్లేదా, ఏదో మేము వస్తుంది కదా నువ్వు హ్యాపీయేగా అన్నట్టుగా. ఇప్పుడు మీరు హ్యాపీయేగా, అన్నీ కూడా ప్రైస్ 2000 లోపే, వాషబులే. నిమ్మలంగా చూసి తర్వాత నాకు వాట్సాప్లో పెట్టండి, ఫాలోఅప్ వెంటనే చేయండి, ప్లేస్ మెన్షన్ చేయండి, రోజు చెప్పింది చెప్పాలి, బికాస్ అది నా డ్యూటీ. తర్వాత ఇంకోటి ఏంటి, అడిషనల్గా 3 నెంబర్స్ ప్రొవైడ్ చేసినాం కదా డిస్క్రిప్షన్లో, దేని దానికి మళ్ళీ చెప్పే పని లేదనుకుంటా. సో అది డిస్క్రిప్షన్ చూడంగానే మీకు అర్థమవుతుంది ఏ నెంబర్కి ఏది కాంటాక్ట్ చేయాలని చెప్పేసి. అండ్ ఎప్పుడు చెప్పినట్టుగానే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ.